నార్త్ ఈస్ట్లో ఉంది, అన్నీ ఉన్నాయి, వెస్ట్రన్ ఇదిలో ఉంది. రేపు మళ్ళీ స్టేట్స్ రీఆర్గనైజేషన్ అంటాడు. ఈ తెలంగాణ ఏపీ షేపును కంటే మార్చే ప్రయత్నాలు జరుగుతాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ను విభజించినప్పుడు ఒరిస్సాలో కోరాపుట్టు, గంజాము, గజపతి నగరం, ఆ జిల్లాలో అవంతా ఒరిస్సాకు పోయినాయి, అచ్చ తెలుగు. హైదరాబాద్ మీరు ఎర్రగడ్డ, మన ప్రశాంత్ నగర్, మోసాపేట, కోవటపల్లి ఈ ఏరియాల్లో కొన్ని వేల కుటుంబాలు ఒరిస్సా ఆందోళన చూడవచ్చు, తెలుగు భాష మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు నా ఇల్లు వై జంక్షన్ దగ్గర, మేము అక్కడ బజార్లో నిలబడితే ఈ టైంలో డ్యూటీస్ ముగించుకొని వేల మంది స్త్రీ పురుషులు ఆ ప్రశాంత నగర్ పారిశ్రామిక, బాలానగర్ పారిశ్రామిక నుంచి వస్తారు. ఏంటంటే ఇవన్నీ విభజన రేఖలు, రాజకీయ విభజన రేఖలు, మనం తీసుకున్న గీతలు రాజకీయ అవసరాల కోసం. చంద్రబాబు గారు తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఆపాలంటూ లేఖలు రాసిన మాట వాస్తవం. అవి వారు చెప్పినవి నేను నాకు జ్ఞప్తిలో లేవు. ఏమన్నా లేఖలు అయ్యే వారు ప్రస్తావించారు, మరి ఎంతవరకు వాస్తవాలు అనేది పరిశీలించాలి. జరిగిన అన్యాయం జరిగిందని ఇంకోటి చెప్తున్నా 55 డిసెంబరు వస్తున్నా 55 డిసెంబర్ 10 నెహ్రూ గారు, అప్పటికి ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర కాల. 56 నవంబర్ 1 మనకు విశాలాంధ్ర. ఎప్పుడు విశాలాంధ్ర, ఇది టెక్నికల్ పాయింట్. 56 నవంబర్ 1 ఏపీ తెలంగాణ కలిసింది విశాలాంధ్రగా. 55 డిసెంబర్ 10 నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. నా భార్య మేనమామ ఉద్యమ నాయకుడు కోనూరు కన్నయ్య గారు ఆయన పేరు. ఆయన పాత అడ్వకేట్ అని చెప్పాను కదా. పోతే జానారెడ్డి గారిని అడిగితే నేను చెప్పిన ఈ కోనూరు కన్నయ్య గారి విశిష్టతను గురించి చెప్తాడు. ఆయన ఎంత క్రియాశీలకంగా ఉద్యమాన్ని నడిపాడు. అందులో జానారెడ్డి గారి ఫాదర్ గారి కమిటీ మెంబర్ నందికొండ ప్రాజెక్ట్. విషయం చెప్తున్నా, ఆగండి నాయక్ గారు, నేను ఇక్కడ ఏ పార్టీని విమర్శించట్లా, ఏ పార్టీని విమర్శించట్లా. అక్కడ నేను చెప్పేది అంటే జానారెడ్డి గారు తెలుసు అన్ని విషయాలు. మీరు ఓరవలేదా ఊరికే అర్థం కావడానికి విషయం చెప్తున్నాను. నేను ఏ పార్టీ, మేమందరం తెలంగాణ ఉద్యమకారులము, మొత్తం వ్యవస్థ తెలుసు. మీరు ఏ రకంగా మమ్మల్ని హింసించిర్రు, మీరు ఏ రకంగా మమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసిర్రు, మా నీళ్ళు ఎట్లా కొల్లగొట్టిర్రు, మా ఉద్యోగాలు ఎట్లా కొట్టగొట్టిర్రు, ఎట్లా కొల్లగొట్టిర్రు. నేను చెప్పాలంటే 8 గంటల సేపు చెప్తానండి. నేను పాఠాలు చెప్పినోని, నేను పిహెచ్డి డాక్టరేట్లు తీసుకున్నా, పీడిఎఫ్ చేసిన దీంట్లో పక్కన మీ పక్కన ఎవరి జ్ఞానం భగవంతుడు ఎవరికి ఇచ్చే జ్ఞానం వాళ్ళకి ఇస్తాడు. మా వెంకట్ కూడా తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన కూడా ఉద్యమం గురించి కానీ రాష్ట్రాల గురించి కానీ చెప్పాలంటే బ్రహ్మాండంగా సహనం కావాలా, సహనం. మీరు మాట్లాడుతున్నంత సేపు నేను చెప్పేది ఏమంటున్నానంటే, మనం విషయము కాదు చర్చ వారు అనేది ఏంటంటే అన్యాయం జరిగిందనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు మళ్ళా మనము అన్యాయం ఎన్నో జరిగింది కదా, జరిగిన తర్వాతనే మా ఇది కదా శంకుస్థాపన చేసిన మాట వాస్తవా కాదా? 56లో అంటే కాంగ్రెస్ ప్రధాని నెహ్రూ గారు శంకుస్థాపన చేశారని చెప్తున్నా. రాజనాయక్ గారు, మీరు ఇందాక చంద్రబాబు గారు అడ్డుకుంటూ లేఖలు రాశారన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, తెలంగాణ సపరేట్ అయిన తర్వాత. నేను ఒక మాట నేను చెప్తున్నానండి. మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఇక్కడికి వచ్చిన తర్వాత తను 2 కళ్ళుగా భావించే 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకునే ఎవరికి లేదయ్యా. కాంగ్రెస్ 31 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. 83 జనవరి 9 ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చే నాటి కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. 52లో సాధారణ శాసనసభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి 83 జనవరి 9 దాకా తెలుగుదేశం ప్రభుత్వం కాదు. 83 జనవరి 9 తెలుగుదేశం వచ్చింది. పోతే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. ప్రాజెక్టులు కట్టింది వాళ్ళు. రాజనాయక్ గారు అనేది ఏంటి అంటే, రెండు రాష్ట్రాలు మాకు ఒకటే అని చెప్పే చంద్రబాబు గారు మరి తెలంగాణ రాష్ట్రం అంతేకాదు, గతం పునాదుల మీద వర్తమానం ఆధారపడి ఉంది. ఆయన అనేది కూడా ఇందాక ప్రేమనంద్ గారు అన్నారు. సరే, గతంలో జరిగింది కాబట్టి తెలంగాణ అన్యాయం జరిగింది, తెలంగాణని సాధించుకున్న తర్వాత కూడా అదే జరుగుతుంది. సాధించుకున్న తర్వాత మీరు ఇప్పుడు మీ హక్కుల కోసం మీరు ప్రయత్నం చేయడం, మీ హక్కులు ఆ రోజు నీటి వాటా కోసం కొట్లాడినాము, మళ్ళీ ఇప్పుడు నీటి వాటా కోసం మళ్ళీ కొట్లాడాలా? కొట్లాడి
కొట్లాడి తెలంగాణ వచ్చింది మళ్ళా కొట్లాడే పరిస్థితి ఎందుకు? కేసీఆర్ గారు సుమారు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అసలుకి అది సుదీర్ఘమైన సమయమే సాధించడానికి. మరి ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, కేసీఆర్ గారు ఉద్యమ నిర్మాత, మరి ఆయన తెలంగాణ సాధించాడు, తెలంగాణ జాతిపిత, పోతే ఆ 9.5 ఎన్ని మాట్లాడినా ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వారి రాష్ట్రం గురించి ఆలోచించి తెలంగాణకు అన్యాయం చేస్తే ఎవరు ఊరుకోరు. తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఆ ఉద్యమం పరిష్కారంగా కేంద్రం ఉంది, పరిష్కారంగా పెద్దన్న అదే చెప్పాలి సార్. నేను ఏమంటారు చెప్పనా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యతిరేకించారు కదా. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోమని మీరు ఎట్లా అంటారు? ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కు కూడా అన్యాయం జరగడానికి ఆయన ముఖ్యమంత్రి, ఆయన కూడా ఒప్పుకోవాలి. విభజన చట్టాన్ని న్యాయాన్యాయాలు ఆలోచించి అక్కడ కేంద్రము సమక్షంలో జరుగుతుంది. దానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో వ్యతిరేకించారు కదా. వ్యతిరేకించే అవసరం లేకుండా కదా, కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ గా వ్యతిరేకించారు కదా చంద్రబాబు నాయుడు గారు. చాలా సార్లు వ్యతిరేకించిన అంశంలో మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు నాకు మేడం ఒక మాట, ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు ఒకటి జగన్ గారికి ఫోన్ చేసి అజెండా తయారు చేసింది కేసీఆర్ గారు. ఇది అప్పుడున్న సిఎస్గా ఉన్న ఎస్కే జోషి గారిని అడిగినా చెప్తారు, వాళ్ళు తయారు చేసిన మినిట్స్ అది. దాంట్లో ఇప్పుడు కూడా మనం ఆర్టీఐసో లేకపోతే సరే అది కాన్ఫిడెన్షియల్ ఇష్యూ ఏమో, బట్ మనం అది తీసుకోవచ్చు అజెండా. దాంట్లో నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు, వాళ్ళందరూ దాంట్లో కూర్చున్నారు మీటింగ్లో. ఒక్క మాట మేము చెప్తున్నాం, ఇప్పుడు రాజన్న పోతిరెడ్డి ఏమంటారు అన్న రాజన్న, మీకు కూడా కొత్త వచ్చే వరకు మీరు కూడా మీ అవసరం అన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు కూడా చేసారు. ఆ రోజు జగన్ తో మీ పంచాయతీ లేకపోతే డిస్కషన్ ఉండకుండా కదా, సైలెంట్ ఉండదు కదా. ఉన్నందుకు మళ్ళీ దీనికి ఒక మాట మీరు వ్యతిరేకిస్తే పరిస్థితి రాదు కదా. అది వెంకటనగర్ ఇక్కడ ఇందాక దీని గురించే కొద్దిసేపటి క్రితం హరీష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా మాట్లాడుతూ అసలు బనకచర్ల మీద ఎటువంటి చర్చ అవసరం లేదు, దీని గురించి అసలు ఢిల్లీ కూడా వెళ్ళను అని చెప్పిన ఆయన రాత్రికి రాత్రి మళ్ళీ ఏం చీకటి ఒప్పందం జరిగి ఢిల్లీ వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఆ మీటింగ్ లో మాట్లాడారని హరీష్ గారు అడుగుతారు. బనకచర్ల మీద మీటింగ్ చేసినట్టు ఇక్కడ వాళ్ళు కూడా ఇది అక్కడ నుంచి కూడా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు కదా మేడం. ఒకటే మాట, బనకచర్ల పేరెత్తితే రాజకీయంగా మాకు అవకాశం వస్తుంది, మిగతా విషయాలు మాట్లాడితే ఏముంటుందని చెప్పి వాళ్ళు కూడా అనుకుని ఉంటారు. ఒక్క మాట నేను చెప్తున్నాను, రాజన పోతిరెడ్డికి పాటు పొగబెట్టిరి, పోతిరెడ్డి పాటుకి పొగబెట్టిరు పొక్కబెట్టిరు అన్నట్టు పాటలు వాడుకున్నాం మనం తెలంగాణ ఉద్యమంలో. రాయలసీమకు కేసీఆర్ గారు పోయారు కదా, ఇది పోతిరెడ్డి పాటు నుంచి నీళ్ళు తీసుకోపోమని చెప్పిర్రా, ఇది నాగార్జున సాగర్ కుడికాలం నుంచి నీళ్ళు తీసుకోపోమని చెప్పిర్రా, లేకపోతే పైన గోదావరి జిల్లా నుంచి నీళ్ళు తీసుకోపోమని చెప్పిరా, ఎక్కడి నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకుపోవాలి. ఎస్, రాయలసీమ కరువు ప్రాంతమే కావచ్చు. జగన్ వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకి లెఫ్ట్ కెనాల్ ద్వారా నల్గొండ ఖమ్మం జిల్లాలకి సమర్థవంతంగా కృషి చేశారు. సార్ ఒక మాట సార్ నేనేమంటున్నా అంటే, ఒక మాట ఏంటంటే ఒక్క మాట స్పష్టం చేయాలి, హరీష్ రావు గారు స్పష్టం చేయాలి, కేటీఆర్ గారు స్పష్టం చేయాలి, రాజు నాయక్ గారు స్పష్టం చేయాలి. ఏమని స్పష్టం చేయాలంటే, ఆ రోజు జగన్ గారితో అంటే సరే చంద్రబాబు నాయుడు గారితో రాజకీయంగా మీకు వైరం ఉందని చెప్పి మీరు ఎక్కడ సభలు సమావేశాలు పోలే, సమావేశం పెట్టలే. జగన్ గారితో మీరు సఖ్యత ఉంది కాబట్టి, రాజకీయంగా సఖ్యత ఉంది కాబట్టి తెలంగాణ యొక్క రాష్ట్ర నిధుల అదేది జలాలను మీరు అక్కడ పోయి తాకట్టు పెట్టిరా, ఎక్కడి నుంచి నీళ్లు తీసుకుపోదామని చెప్పి గోదావరి జలాలని చెప్పి వాడుకోవాలని చెప్పి మీరు ఏది అజెండా తయారు చేసుకుని మరీ చర్చ కూర్చున్నారు. ఒక్క మాట చెప్తున్నాం, చెప్పండి సమాధానం చెప్తే నేను సైలెంట్ అయిపోతా. చెప్పండి. 3,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. సెక్షన్ 3 ప్రకారము, లేకపోతే కృష్ణా గోదావరిలో మాకు రావాల్సినటువంటి నీటి హక్కులు ఈ 3,000 దాంట్లో కూడా 1950 టీఎంసీల నీళ్లు మాకు ఇచ్చి, మిగతాది ఏదైతే ఉందో మిగతాది 3,050 తీసేసి 150 టీఎంసీల నీళ్ళు ఏవైతే సముద్రంలో గలిస్తున్నాయో ఆ నీళ్లతోటి కూడా బుద్ధి లేకున్నటువంటి మీ ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతానికి అన్యాయం చేసిరు కాబట్టి దీన్ని కూడా సస్యశ్యామలం చేసుకోమని చెప్పి